ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం అనంతగిరి మండలంలోని అమీనాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. సుంకర పుల్లారావు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది సార్? మీరు టీడీపీ నుంచి ఇప్పటి వరకు మీరు ఆ పార్టీలో ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు? మీరు ఎలాంటి పదవులు అనుభవించారు సార్? మా నాన్నగారు ఎన్టీ రామారావు పార్టీ ఆవిర్భావం నుంచి మా నాన్నగారు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. ఇక తదనంతరం మేము కూడా అదే పార్టీలో కొనసాగుతూ వస్తూ విద్యార్థి దశ నుంచే మేము కొద్దిగా పార్టీలో యాక్టివ్గా ఉండటం జరిగింది. ప్రతి కార్యక్రమంలో ఏ కార్యక్రమం ఉన్నా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో ముందుండి మా పెద్దల సహకారంతో యువతగా ముందుండి మేము అన్ని కార్యక్రమాలు పాల్పంచుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా అంటే మా నాన్నకి చదువు లేకపోవడం వల్ల పార్టీలో యాక్టివ్గా ఉండి అన్ని రకాలుగా ఉన్నా కానీ పదవులు మాత్రం ఏమీ దక్కలేదు. మా నాన్న ఎన్నో సంవత్సరాల సంది పార్టీల నుండి ఏం పదవి దక్కలేదనే ఒక భావంతో మనం కూడా రాజకీయాలు ఉంటున్నాం. గ్రామానికి మన వంతు కూడా ఏదో మంచి చేయాలనే ఉద్దేశంతో నేను కూడా నాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. సర్పంచ్గా పోటీ చేసిన తర్వాత ఇక్కడ నేను స్థానిక గతంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే గారు బొల్లమల్ల యాదవ్ గారితో టీడీపీలో ఉంటూ అతనితో పాటు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినాం. బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత పార్టీలో అయితే జాయిన్ అయినాం కానీ వ్యక్తిగతంగా ఎమ్మెల్యే గారు మాకు ఎటువంటి సపోర్ట్ చేయలేదు. మాకు సపోర్ట్ చేయకపోగా మా అపోజిషన్స్కి ఎక్కువ ఆయన చేశాడు. మేము ఒక బీసీ నాయకుడిగా, మేము కూడా ఒక బీసీ బిడ్డగా అతనికి అన్ని విధాలుగా సహకరిస్తూ సరే పార్టీ లేనప్పుడు మాకు జిల్లా ఉపాధ్యక్ష పదవి ఇచ్చిండు, మండల ప్రధాన కార్యదర్శికి చేసిన తెలుగుదేశంలో ఉన్నప్పుడు. అప్పుడు బాగానే ఆయనమ్మటి ప్రతిరోజు ఆయనమ్మటి ఉండేవాళ్ళం. కానీ మరి ఆయన జాయిన్ అయ్యేటప్పుడు మేము కూడా ఒకేసారి పార్టీలో మొదటి నుంచి ఉన్నాం కాబట్టి పార్టీ మారడానికి మేము మారలేదు. ఆయనకు టికెట్ వచ్చినాక మారినాక ఆయన మనసులో ఏముందో కానీ మాకు అంతగా సహకరించలే. సార్, మీరు టీడీపీ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు ఎందుకు సంభవించింది సార్? వర్గపోరు అంటే మొదటి నుంచి ఇక్కడ టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు శశిధర్ రెడ్డి వర్గం ఉన్నది, ఆ తర్వాత చంద్రరావు గారి వర్గం ఉన్నది. మేము ఈ మల్లయ్య గారి తర్వాత వచ్చిన తర్వాత నేను మల్లయ్య గారు అంటే యాక్టివ్గా ఉండటం వల్ల సరే ఇక్కడ నేను సర్పంచ్గా పోటీ చేస్తామంటే కొంతమంది మాకు కూడా అవకాశం కావాలన్నారు. నేను సొంతంగానే నేను చేస్తా అన్నప్పుడు ఎవరు అడ్డు చెప్పలే. నిలబడ్డ తర్వాత వాళ్ళ సమీకరణాలు మరి ఈయన ఇప్పుడొచ్చి మేము ఎప్పటి నుంచో ఉన్నాం, మేము చేయకోకుండా ఏం చేస్తున్నానే కొద్దిగా ఈర్ష్యాభావంతో నా పక్కనే ఉంటూ నాకు ఎన్ని పొడి పొడిచారు. సరే, మీరు ఇలాంటి వర్గపోరు రాజకీయాలు సంభవిస్తున్నా కూడా మీరు అలాంటి ఆటపోట్లను ఎదుర్కొంటూ మీరు ఒక నికార్సైన ఒక పేరు గల పుల్లారావుగా నిలబడ్డారు. మీరు ఒక సౌమ్యుడిగా మీ గ్రామంలో పేరున్నది సార్. మీరు రాజకీయంలో కొనసాగుతూనే ఉన్నారు. ప్రజలకు సేవ చేయాలని అంకితభావం మీలో దృఢంగా ఉన్నది సార్. మీరు ఈ గ్రామానికి ఎలాంటి సేవలు అందించారు సార్? మీరు పార్టీలో ఉన్నారు, పార్టీ బలోపేతానికి కృషి చేశారు. నేను ఇక్కడ రైతుల పక్షాన ఉండి రైతు క్లబ్ కన్వీనర్గా ఉండి ప్రతి కార్యక్రమం ఇంతకుముందు గతంలో వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం ఉన్నా రైతులకి పంట నష్టాలకు కానీ లేకపోతే ఇంకేమైనా ఇన్పుట్ సబ్సిడీలు అందాలన్నా ఏడీఏ గారులతో ఏ వాళ్ళతో మాట్లాడి ఏ కార్యక్రమాలైనా ముందు నుండి నడిపించడం జరిగింది. ఆ తర్వాత మా గ్రామంలో దేవాలయం కావాలనే ఆలోచనతోటి నేను నా మిత్రుడు సార్ గతంలో నాతో పాటు తెలుగుదేశంలో ఉండు సార్, మధ్యలో నేను పార్టీ మారినప్పుడు ఆయన పార్టీ నాతో పాటు రాలే. నేను టీఆర్ఎస్లోకి వచ్చిన, ఆయన కాంగ్రెస్లో పోయిండు. మేమిద్దరం మాతో పాటు ఇంకొక అతను సిపిఎంలో ఉన్నాడు. మేము ముగ్గురం కలిసి గుడి కోసం అందరికాడికి తిరిగి ప్రయత్నం చేసి కొంత అమౌంట్ కలెక్ట్ చేసి మేము గుడి కట్టాలనే ఆలోచన తర్వాత మాకు ఎందుకంటే మేము వ్యక్తిగతంగా వ్యవసాయం చేసినా మేము సింగిల్ కుటుంబం, మాకు కొద్దిగా అప్పుడు వేరే పనులుండి మేము పూర్తి టైం కేటాయించగా ఇప్పుడున్న సర్పంచ్కి కొద్దిగా ఆయన అయ్యప్ప మాలేసి భక్తిభావంతో ఉంటాడని ఆయన కూడా ఇన్వాల్వ్ చేసిన వల్ల కార్యక్రమాలు చేసిన తర్వాత సరే దైవ కార్యక్రమానికి అందరం ఉండాలి గ్రామంలో అని మా బాధ్యతలు ఆయనకు చెప్పిన తర్వాత ఆయన చివరికి ఏమంటే నేనే వన్ మ్యాన్ షో లేక అందరినీ దూరం చేసి ఇట్లా చేసిండు.
మేము మేజర్గా ఆ గుడికి సంబంధించిన అన్నీ మేమే దగ్గరుండి రాపించిన తర్వాత ఇక మేము కొద్దిగా దూరమైనాం. సార్ మీరు చేసిన సేవా కార్యక్రమాలు ఈ గ్రామానికి ఆ గుడి నిర్మాణమే కాక ఇంకా పేదలకు నిరుపేదలకు కూడా మీరు అండగా ఉన్నారని తెలుస్తున్నారు సార్. అవి ఎలాంటి సహాయ సహకారాలు అందించారు సార్? అంటే నిరుపేదల కంటే మనం ఎవరైనా ఏదన్నా ఉన్నప్పుడు తక్షణం స్పందించేది. స్కూల్లో ఏ కార్యక్రమం అయినా స్కూల్లో వాళ్ళకి బహుమతుల కార్యక్రమానికి కానీ వాటికి కానీ అన్నిటికి ముందుండేది. మనకేంటంటే ఒకటే లక్ష్యం, ఎందుకంటే ఏ కార్యక్రమం అయినా ఎదుటి వాని దగ్గర నుంచి ఏం ఆశించుకుంటాం, మనం స్వచ్ఛందంగా వాళ్ళకి నిజాయితీగా పనిచేయాలనేది ఒక దృక్పథంతో చేసాం. మనం ఎటువంటి ఎవరి దగ్గర కూడా ఎక్కడ ఏమి ఆశించలేదు. మన సేవలు చేసిన దగ్గర కూడా మనం వాళ్ళు ప్రజల్లో గుర్తించుతారు అనేది నా అభిప్రాయం. సరే, మనం ఒకటే కుటుంబం ఉండటం వల్ల మన గతంలో కొంత నష్టం జరిగింది, కానీ జనాలలో సార్ గత 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించింది మన గ్రామంలో? ఈ గ్రామంలో బీఆర్ఎస్ పరంగా అంటే వచ్చిన జనరల్ నిధులే, కానీ ఆయన ఎమ్మెల్యే గారు సార్ మేము ఇక్కడ స్థానికంగా లేకపోవడమా ఏదన్నా ఉన్నా కానీ ఆయన స్థానిక సర్పంచ్ తోటే ఇంటర్నల్గా ఆయన ఏందో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా వెనక సహకరిస్తాడని ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండ్ తోటి వాళ్ళే చేసేది తప్ప మిగతా పార్టీల కేడర్ని ఎమ్మెల్యే గారు పట్టించుకున్న దాఖలాల స్థితులు లేవు. కమిషన్ల కోసం కాంట్రాక్టుల కోసం మొత్తం కూడా ఆయన సర్పంచ్కే అప్పచెప్పడం జరిగింది. వాళ్ళిద్దరూ అంటే చీకటి ఒప్పందం ఇద్దరిది. ఆయన కాంగ్రెస్లో ఉంటూ ఈయనకు సపోర్ట్ చేస్తాడని, ఆయనకేదో సపోర్ట్ చేస్తాడని ఇద్దరు ఆయన పక్క మించి లేకపోతే ఈయన భయాన్ని కలిసేది. ఆయన పక్క అట్లా నడుచుకుంటూ మిగతా కేడర్ని అంతా పక్కన పెట్టిండు మల్లయ్య గారు. ఆ మూల్యం కాదు చెల్లించుకుంటున్నాం ఆయన కూడా. ఇలాంటి చీలికలు ఉండడం వల్లనే ఎమ్మెల్యేగా ఓడిపోయారు, రాష్ట్రంలో అధికారం రాలేకపోయారు సార్. తప్ప అది కేసీఆర్ కూడా కొంత ఇంటెలిజెంట్ రిపోర్ట్లలో కొంతమంది ఎమ్మెల్యేలని టికెట్ ఇవ్వకుంటుంటే ఖచ్చితంగా గవర్నమెంట్ వచ్చేది. అది కేసీఆర్ గారు చేసిన తప్పిదం. కొంతమంది సిట్టింగ్లని పక్కకు పెట్టినట్టయితే గవర్నమెంట్ వచ్చేది. కేసీఆర్ గారి పథకాలు చాలామందికి ప్రజల్లోకి వెళ్ళినాయి. ఇప్పటికి కూడా టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ పార్టీ బలంగానే ఉంది, కాకపోతే వ్యక్తిగత విభేదాల వల్ల ఇది ఉంది. మళ్ళనైనా రాష్ట్రంలోనైనా టీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. టీఆర్ఎస్ పథకాలే జనాలలో ఇంకా ఉన్నాయి. కాంగ్రెస్ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద జనాలకి ఎక్కడా అభిప్రాయం లేదు. కాకపోతే ఈ 2 నియోజకవర్గాలలో కాస్త ఉత్తమ దంపతులు వాళ్ళు సరే వ్యక్తిగతంగా జనాలకి అందుబాటులో లేకపోయినా కానీ పనులు మాత్రం మంచిగా చేస్తారు. సార్ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి? రైతులకు కానీ యువకులకు కానీ మహిళలకు కానీ ఎలాంటి పథకాలు అందుతున్నాయి సార్ మన గ్రామంలో? పథకాలు ఈ మామూలుగా దరఖాస్తులకే పరిమితం అవుతున్నాయి తప్ప ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అయితే ప్రజలకి ఇంతవరకు ఏం పోలేదు. కాకపోతే ఈ వీళ్ళు కాంట్రాక్టులు రోడ్లు మాత్రం అవి కానీ సీసీ రోడ్లు కానీ ఉత్తమ దంపతులు వాళ్ళు కొంత పనులు అయితే చేస్తారు. గతంలో కంటే మంచి అయితే వాళ్ళు చేస్తుర్రులే, కానీ ఈ పథకాలు మాత్రం పైనుంచి లేని పథకాలు వాళ్ళు మాత్రం ఏమి ఇస్తారు చెప్పడానికే, కానీ ఆచరణ సాధ్యం అయితే కావట్లేదు అవి. సార్ ఇక్కడ ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మంత్రి గారి ఆధ్వర్యంలో ఈ జిల్లా ఈ నియోజకవర్గం ఎలా అభివృద్ధి పదంలో ముందుకు పోతుంది? వాళ్ళు ఎందుకంటే ప్రతి గ్రామంలో నమ్ముకున్న కార్యకర్తని పార్టీకి అన్నట్టున్న కార్యకర్తకి వాళ్ళు ఇప్పటికి కూడా మంచి ఇది ఇస్తారు. అంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే ఒక కార్యకర్తకి అలాంటి వాళ్ళ అమ్మటి ఉంటే భవిష్యత్తులో ఉపయోగం ఉంటుంది అనేది ఉంది. ఇప్పుడు ఇలాంటి నాయకుడు ఉన్నప్పుడు మనం ఉన్నా కానీ భవిష్యత్తులో, ఎందుకంటే ఆయన పార్టీలో పక్కమటి నుండి పనిచేసిన వాడిని గుర్తించడు, ఆ ఎదుటి నుంచి వచ్చిన వాడినో లేకపోతే వాడినో గుర్తిస్తుండు. అందుకని వాళ్ళకంటే వీళ్ళే బెటర్గా ఇక్కడ ఈ స్థానిక నియోజకవర్గంలో అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యే కంటే ఉత్తమ దంపతులకే మంచి ఇది ఉంది. సార్ మీరు టీడీపీ నుంచి మీ రాజకీయ ప్రస్థానం మొదలైంది సార్. అప్పుడు మీరు మీ రాజకీయ ప్రస్థానంలో అప్పుడున్న రాజకీయ పరిస్థితులకు ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిస్థితులకు తేడా ఏం గమనించారు సార్? అప్పుడు రాజకీయం ఏదన్నా నిక్కచ్చిగా ఉన్నది, ప్రజలకు మనం చేసిన అది ఉన్నది. ప్రజలు కూడా పార్టీ పలానే నాయకుడు అమ్మటుంటే పని అవుతుంది, పలానా నాయకుడు అమ్మంటే గుర్తించరు. కానీ ఈరోజు నాయకుడు అలాగే తయారయ్యారు, ఓటరు కూడా అలా తయారయ్యారు. పార్టీలు అంటూ ఏం లేవు, అంతా న్యూట్రల్గానే ఉంటున్నారు. ఎప్పుడెవరికి వేస్తారో ఎవరికి అనేది లేకుండా ఉన్నది.
సార్ ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ల నుంచి సంవత్సరంన్నర పైసలకి అవుతుంది సార్. దానివల్ల గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు, ఆ కేంద్రం నుంచి వచ్చిన నిధులు కూడా రావట్లేదు అంటున్నారు. స్పెషల్ ఆఫీసర్ల పాలనతోటి కొంచెం గ్రామాలు కుంటుపడిపోయినాయి అంటున్నారు. చాలా వరకు కుంటుపడి. మన ఇక్కడ ఈ గ్రామ పంచాయతీలో ఎలా ఉన్నాయి సార్ అభివృద్ధి పనులు? ఈ గ్రామ పంచాయతీల అభివృద్ధి అంటే శూన్యం. సరే, వాళ్ళు ఇప్పుడు సీసీ రోడ్లు కానీ అవి ఇచ్చినా కానీ ఇక్కడ మాత్రం ఎక్కడ నాణ్యత లోపం. ఏ సీసీ రోడ్డు వేసిన నెల 2 నెలలకు కూడా కంకర తేలటం, ఎక్కడ పూర్తిగా మంచిగా అయితే వేయలేదు. కాంట్రాక్ట్ బిల్డింగ్లు కట్టినవి కూడా మనం బడి కార్యక్రమం వచ్చినాయి కూడా అవి కూడా మన వర్షానికి కొంత కురవటం జరిగింది, మొత్తం చెమ్మరాటం అయింది. అంటే కేవలం జేబులు నింపుకోవటానికే తప్ప దీర్ఘకాలికంగా అవి ఉండాలి అనే నాయకులు లేరు. సరే, ఇటీవల అకాల వర్షాలు కురుస్తున్నాయి, రైతులు పండించిన ధాన్యం కళ్ళాలకు వచ్చింది. రైతులకు ఎలాంటి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి అంటున్నారు సార్. ఇక్కడ ధాన్యం సేకరణ ఏ విధంగా జరుగుతుంది మన గ్రామంలో? ఐకేపీ సెంటర్లు చాలా లేటుగా పెట్టారు. ఇక్కడ దాదాపు ఒక 25 రోజుల క్రితం, నెల రోజుల క్రితమే పొలాలు స్టార్ట్ అయినాయి. దాదాపు ఒక 5-6 రోజుల క్రితమే ఈ ఐకేపీ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా రాసులు పోసి కాటాలు కాక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ప్రతిదీ ఏదో తేమ శాతం అనే లేకపోతే తురపాలు పోసు అని అంటే దానివల్ల రైతులు చాలా ఇబ్బందిగా ఎదుర్కొంటారు. గ్రామానికి ఒక 2 కిలోమీటర్ల దూరం పోయి అక్కడ ఐకేపీ సెంటర్ పెట్టడం వల్ల రైతులకు చాలా ఇబ్బందిగా ఉంది. గ్రామంకి దగ్గర సెంటర్ పెట్టినట్టయితే రైతులకు కూడా ఏదన్నా వర్షం వచ్చినా లేకపోతే దగ్గర పట్ల జనాలు సమీకరణ చేసుకొని వాళ్ళకి ఉండటం వల్ల ఉండేది. కానీ అక్కడ ఎటువంటి ఇది లేక కనీసం గాలి వస్తే పట్టాలు గాలికి లేసిపోతుంటే పట్టుకునే వాళ్ళకి కూడా చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. మేము అక్కడక్కడ ఐకేపీ సెంటర్లు పరిచిన ఎడల రైతులు కూడా తమ గోడు వెళ్ళబోస్తున్నారు సార్. కనీస సౌకర్యాలు కూడా లేవని అంటున్నారు సార్. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? వాస్తవేనండి, కనీస సౌకర్యాలు లేవు. ఏదో ఆర్భాటంగా అయితే పెట్టారు. మరి వేసిన వాళ్ళందరికీ బోనస్ ఇవ్వాలనే వస్తుందనే ఆలోచనతో ఏమో కానీ చాలా నెమ్మదిగానే కాంటాలు కూడా జరగట్లేదు. రైతులకి టోకెన్లు సరిగ్గా రాక, కాంటాలు జరగక, మరి సేకరించిన ధాన్యాన్ని అందరికీ బోనస్ ఇవ్వలేకనే వాళ్ళు ఏదో నామమాత్రంగానైతే ఐకేపీ సెంటర్లు అయితే ఓపెన్ చేసారు. సార్, త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతున్నాయి సార్. ఎలక్షన్ అంటే మద్యం, డబ్బు ఏర్లైపడుతుంది. ఈ మద్యానికి, డబ్బుకు కొన్ని రాజకీయ పార్టీలు ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నాయంటారు సార్. వీటి నిర్మూలనకు కట్టడికి ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నారు, సౌముడిగా ఈ గ్రామంలో మీకు మంచి పేరు ఉన్నది. ప్రజల్లో మార్పు రావాలన్నా, పార్టీల్లో మార్పు రావాలన్నా, ఇలాంటి తాయిలాలకు తావు లేకుండా ఉండాలంటే ఎలాంటి చట్టాలు రావాలంటారు? ప్రజల్లో ఎలాంటి చైతన్యం రావాలంటారు మీరు? అంటే మనం కూడా ప్రజలకి, అంటే మనం వాళ్ళకి సర్వీసు మనం మంచిగా ఇచ్చినప్పుడు ఓటర్ కూడా ఎటువంటి తాయిలాలకు ఆశపడకుండా ఓటేస్తారు. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా పోలీస్ స్టేషన్ కష్టం వచ్చినా లేకపోతే ఇంకేదైనా గట్టి పంచాయతీ వచ్చినా మనం పెద్ద మనుషులుగా వాళ్ళకి కనీసం సరైన న్యాయం చేయలేకుండా, వాళ్ళకి చిన్న పంచాయతీ వచ్చినా కానీ పోలీస్ స్టేషన్ పోవాలంటే ఒక 20-30 వేలు ఖర్చు పెట్టడం. నాయకుడు అనేవాడే తాగి తిని ఓటర్ కార్డు ప్రలోభ పెట్టినప్పుడు ఓటర్ కూడా ఆశించడంలో తప్పు లేదనేది నా అభిప్రాయం. నాయకుడు నిజాయితీగా ఉన్నప్పుడు ఓటర్ కూడా నిజాయితీగానే ఉంటారు. కానీ ఈ గ్రామంలో అది నాయకుల లోపము. సార్, యువత డ్రగ్స్కు, మద్యానికి బానిస అయిపోతుంది. విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెట్టడం వల్ల మద్యానికి బానిస అయిపోయి వాళ్ళ కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతున్నాయి. యువతలో మార్పు రావాలన్నా, సమాజంలో మార్పు రావాలన్నా ఏమైనా కొత్త చట్టాలు రావాలంటారా? మీరు ఒక సౌమ్యుడిగా మంచి పేరున్నది, యువతకి ఏం సూచన చేస్తారు సార్ మీరు? యువతకి ప్రభుత్వం కొన్ని ఉద్యోగాలు కల్పించినట్టయితే, ఏదన్నా ఇండస్ట్రియల్ కానీ లేకపోతే వాళ్ళకి కొన్ని ఇచ్చినట్టయితే ఈ పెడద పట్టుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏం పని లేనప్పుడు ఇక రకరకాల యావిగేషన్ తోటి 4 ఫ్రెండ్స్ కలిసి అది చేద్దామా ఇది చేద్దామా. మన తెలంగాణ అంటేనే సుక్క ముక్కకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. అదేవిధంగా ఈ వాతావరణం కూడా, ఈ ప్రభుత్వాలు కూడా ఎక్కువ ఈ వైన్స్ మీద పెట్టిన ఇది మిగతా వాటి మీద పెట్టట్లేదు. దానివల్ల యువత కూడా చెడిపోతుంది. యువతకు కావాల్సిన కొన్ని మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కూడా కల్పించి కనీసం నియోజకవర్గానికి ఒకటి ఏదన్నా ఒక ఇండస్ట్రియల్గా వాటి డెవలప్ చేస్తే వాళ్ళకు కొంత ఎంప్లాయ్మెంట్ వచ్చి వాళ్ళు కూడా యువత చెడిపోకుండా ఉంటారు అనేది నా అభిప్రాయం. సార్, ఈ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే, ప్రజలకు ఒక నాయకుడిగా అందుబాటులో ఉండాలంటే ఎలాంటి ప్రజాప్రతినిధి ఎన్నుకుంటే ఆ గ్రామాలకు, ప్రజలకు న్యాయం దక్కుతుందంటారు?
ప్రజలు కూడా ఆలోచించాలి. మనం ఈరోజు ఏదో ఓటు కోసం ఇచ్చినావా, 1000 ఇచ్చినావా, 2000 ఇచ్చినావా, అవి కేవలం అయ్యే ఆలోచిస్తారు తప్ప ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తారు, ఎవరు మద్యం ఎక్కువ పోస్తారు అది ఆలోచించుకోకుండా కూడా రేపు భవిష్యత్తులో మనం ఈరోజు నిజాయితీగా ఓటేస్తే మనకు కూడా నిజాయితీగా పనిచేస్తారనేది ఆలోచించి వాళ్ళు ఓటేస్తే గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయనేది నా అభిప్రాయం. సార్ ఫైనల్గా సార్ సుంకరి పుల్లారావు గారికి ఓటు వేయాలంటే ఈ గ్రామ ప్రజలకు, ఈ గ్రామ ఓటర్కు మీరు ఏం సూచన చేస్తారు? నాకు కొన్ని చిన్నప్పటి నుంచి కొంత యాంబిషన్ ఉండే, మనం గ్రామంలో వచ్చినప్పుడు నిజాయితీగా కొన్ని మంచి పనులు చేయాలి. అది ప్రజలలోకి మనం ఏ కార్యక్రమం చేసినా జిల్లా అధికారులని మంచిగా వాళ్ళని రప్పించి వాళ్ళ కార్యక్రమాలు చేసి ఇంకొద్దిగా అభివృద్ధి చేయాలనేది నా యాంబిషన్గా ఉండే. సరే మా దగ్గర ఏంటంటే మాది ఒకటే కుటుంబం కావటం, మాకు దాదాపు ఈయనేంది నేను అనతి కాలంలోనే ఈ మండలం ఏర్పడిన తర్వాత మండలంలో ఒక పెస్టిసైడ్ షాప్ పెట్టడం జరిగింది. మండల ప్రధాన కార్యదర్శిగా జిల్లా ఉపాధ్యక్షుడికి చేయటం. మా గ్రామం నుంచి ఎవరు ఇంతవరకు ఒక మండల స్థాయి లీడర్గా ఎదగలేదు. నేను ఒక జిల్లా స్థాయి లీడర్గా ఎదగటం. తర్వాత కేసీఆర్ కోదాట్లో మీటింగ్ పెట్టినప్పుడు సరే ఆ రోజు ఆ వేదిక మీద నన్ను కూడా ఆహ్వానించటం, నేను ఆ వేదిక మీద ఉండటం మా ఊరోళ్ళు జీర్ణించుకోలేకపోయారు. ఇదే నేను జిల్లా స్థాయిలో టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఆ రేవంత్ రెడ్డి గారితో, ఎల్ రమణ గారితో, రాహుల్ చంద్రశేఖర్ లాంటి వ్యక్తులతోటి స్టేజీ పంచుకోవడం, అలాంటి రాష్ట్ర నాయకులతోటి అలా పంచుకొని టీఆర్ఎస్లో కొంచెం పంచుకోవడం కూడా ఈరోజే మొక్కగానే వీని తుంచితే బాగానే వాళ్ళ ఈర్ష్యాభావంతో మనకు సహకరించలేదు. ఇప్పుడు నేను కూడా జిల్లా ఒక రైతు మిత్రులు దానికి ప్రధాన కార్యదర్శిగా ఉండి జిల్లాలో కూడా ఉత్తమ రైతులకి జగదీష్ రెడ్డి గారి మంత్రితోటి సూర్యాపేటలో ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టించి 2 ఉమ్మడి రాష్ట్రాల నుంచి ఉత్తమ రైతులు అన్ని రకాల పంటల నుంచి వివిధ రకాల వ్యవసాయ వృత్తులతోటి ఉత్తమ రైతులకు కూడా అవార్డులు ఇప్పించడం జరిగింది. ఒక పెద్ద కార్యక్రమం పెట్టి రైతులకు కానీ గ్రామానికి కానీ సేవ చేయాలనే ఆలోచన ఉంది. అమీనాబాద్ గ్రామం అంటేనే ఒక చదువుకి మంచి ఇది ఉంది. ఇక్కడ ఎక్కువ ఉద్యోగస్తులు ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నారు. సరే మాకేంటంటే ఇక్కడ అంతా ఒకటే కులం కాబట్టి పార్టీలు వేరైనా కానీ రక్త సంబంధాలు ఈ పార్టీలు ఉన్నారు వాళ్ళు ఉంటారు. ఓటుకు వస్తే పార్టీలు చుట్టానికేం బాగానే ఉంటాయి, ఓట్లకు వస్తే కానీ ఈ రిలేషన్ వల్ల కొంత మైనస్ జరుగుతుంది. ఈ జనాలల్లో కూడా కొంత సరే ఈసారి అయితే మార్పు వస్తుంది అనేది నేను ఆశిస్తున్నా. సార్ యువతకు ఈ గ్రంథాలయాల ఏర్పాటు అలాంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఏమైనా చేపట్టే అవకాశం ఉందా సార్ మీరు ఈ అమీనాపూర్? నేను గత 20 సంవత్సరాల క్రితమే మా మేనమావంగా అవుతాడు చిలకమూడి సత్యనారాయణ గారని అతను అడిగితే అతను పాతిల్లో ఒకటి ఉండే ఇక్కడ ప్రజెంట్కి ఇప్పుడు మసీద్ కట్టారు అక్కడ. అయితే ఆయన అన్నాడు ఆ స్థలం నేను ఇస్తా, మేము అడిగితే గ్రంథాలయానికి రాసిస్తా అన్నాడు. గ్రంథాలయానికి రాసిస్తా. వేరే వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ బావమరిది ఒక అతను చనిపోయాడు, వాళ్ళ పేరు మీద కూడా బిల్డింగ్ కట్టించి గ్రంథాలయం బాగుంటుంది, మనకి ఇక్కడ చదువుకునే వాళ్ళు ఉంటారు. మేము అడిగిన వెంటనే ఒప్పుకుండు, నువ్వు కాగితం తెచ్చుకొని నేను రాసిస్తా అంటే వాళ్ళ తమ్ముడు అప్పుడు మాజీ సర్పంచ్గా విశ్వేశ్వర గారు ఉండి సరే నేను ఇక్కడ స్కూల్లో కట్టిస్తా, ఇక్కడైతే బాగోదులే అని ఆయన స్కూల్లో కట్టిస్తా అన్నాడు. ఈ లోపల అది కూడా మరుగున పడ్డది. ఇక తర్వాత వాళ్ళు రాజకీయాలంగా ఉంటున్నా కూడా మనం కూడా సహకరించలేదు. ఆ రోజు మండలానికి 4 వ్యవసాయ మార్కెట్ గోడౌన్లు శాంక్షన్ అయితే ఆ ఏడీ గారు వాళ్ళతోటి పడి నేను మల్లిపల్లి వీరయ్య గారి దగ్గర అడిగితే ఆయన 10 గుంటలు రాసిచ్చాడు. రాసిస్తే ఆ గోడౌన్ కూడా ఇక్కడికి రాకుండా ఆనాడు పెద్దలు అడ్డుకున్నారు. మంచి కార్యక్రమం చేయాలని ఆలోచన ఉంది కానీ మన పక్కన కూడా సహకరిస్తే మనకు కూడా దానికి చేయాలని ఆలోచన కొంత ముందుకెళ్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.